చేస్తున్నావు దేశం కోసం, ప్రపంచ దేశాలు మొత్తం వాడి గురించి చేయాలి. తెలుసండి, మీరు ఎందుకంటే లా చదివారు కాబట్టి లాయర్ కాబట్టి మీరు ఏదైనా వాటి పెంచి బల్ల కుదిరేట్టు మాట్లాడగలుగుతాం. మీకు ఉంది, మీకు ఆ పవర్ ఉంది, ఆ అవకాశం ఉంది, మీకు హక్కు ఉంది. అవును, నేను ఇప్పుడు ఇదండి, నేను నాది ఇక్కడ ఒంటి కుటుంబం, ఇక్కడ 15 కుటుంబాల వాళ్ళు చేపలు వ్యాపారస్తులు ఉన్నారు. తర్వాత వాళ్ళు పోషణ కులం ఉంటారు వాళ్ళు. ఇక్కడ నాది ఒకే వాటర్ అనమాట. అయితే నాకు ఏ గొడవ వచ్చినా సరే వాళ్ళు అన్యాయంగా నా మీద గొడవ పడుతున్నారు. ఇక్కడ ఎవరైనా సాక్ష్యం చెప్పాలన్నా అంతా వాళ్ళు అయ్యారు. నేనేంటంటే నేను ఎప్పుడు కూడా కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సర్వమానవులు ఒకటే అనే ఉద్దేశంతో నేను అందరి కోసం పనిచేస్తున్నాను. ధర్మాన్ని బతికించాలి, ధర్మాన్ని మనం కాపాడాలి. మన కళ్ళ మంగళ అన్యాయం జరుగుతున్నప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలనే మనస్తత్వం నాది. అలాంటిది కొంతమందికి గిట్టట్లు. ఇక్కడ గిట్టక నన్ను రాజకీయ పరంగా నాకున్నది ఇక్కడ ఎకర 25 కోట్ల భూమి ఉన్నది. ఇదే ఇల్లు, ఇదే భూమి నాది. ఇక్కడ పిల్లలు నాకు 2 పిల్లలు. అయితే నేను గత 40 సంవత్సరాల నుంచి కూడా నేను పూర్తి కూడా సమాజ సేవకే చేస్తాను. నేను సమాజానికే సేవ చేస్తాను. నాకంటూ నేను రూపాయి కోసం నేను కూడా ఆశించట్లేదు. కానీ నేను దేశభక్తితో కులాలకు అతీతంగా అన్ని కులాల కోసం పనిచేస్తాను. నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని ఎవరికి అన్యాయం జరిగితే వారు నా దగ్గరికి వస్తే నేను అవతల వాడు ఎంతటి వాడైనా సరే న్యాయం వండకెళ్ళి నిలబడుతున్నాను. నేను నిలబడుతున్నానని చెప్పి నన్ను సత్తుపేరు పోలీసులు కూడా నన్ను టార్గెట్ పెట్టి నా ఇరుగు పొరుగు ఉన్నటువంటి నా అనామకుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకున్నటువంటి గేదెలు, వాళ్ళకున్నటువంటి కోళ్ళని, నాకున్నటువంటి ఎకరంలో పంట బండి ఇచ్చుకోకుండా నాకు నోటికాడ జీవనం కూడా పాడు చేస్తున్నారు, పంటను నాశనం చేస్తున్నారు, చేతికి రానిట్లేదు. ఆ విధంగా నేను అప్పులు పాలవుతున్నా. ఈ విధంగా నేను 20 సంవత్సరాల నుంచి నేను పోలీసుల చుట్టూ 25 సంవత్సరాల నుంచి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే ఒక్క న్యాయం కూడా నాకు చేయలేదు. సార్ నాగేశ్వర గారు, ఇప్పుడు మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, తర్వాత 324 కేసు పెట్టారు. అన్ని రకాలుగా మీకు చుట్టుపక్కల అంటే కానిగేట్ లో ఉన్న ఇబ్బంది పెడుతున్నారు. అవును, సర్లే, మీరు కోర్టులో కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేసి ఉన్నారు. అవునండి. ఓకే, సర్లే అండి. ఇప్పుడు ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి కదా, ఫర్దర్ గా వీటి మీద ఏమైనా జరిగినా గానీ, వాళ్ళు కోర్టు ఆర్డర్ ఇచ్చినా గానీ, తర్వాత మనం అప్పీల్కి వెళ్ళడం గానీ, హైకోర్టులో పిటిషన్ వేయడం గానీ, అట్లాంటి వాటికైతే నేను మీకు నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి, నా సపోర్ట్ మీకు చేస్తాను.